నమస్తే సత్యం ధర్మ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్. అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా. కత్తి మీద సోము లాంటి వృత్తి నీదిరా, కత్తి మీద సోము లాంటి వృత్తి నీదిరా. ఎంత కష్టమైన దాటిపోయే శక్తి ఉందిరా. అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా. పొద్దున్న పొడుపు అవుతావు, నీవు నిద్ర వదిలి పెన్న పేపర్ అందుకుంటావు. పొద్దున్న పొడుపు అవుతావు, నీవు నిద్ర వదిలి పెన్న పేపర్ అందుకుంటావు. లోకమంతా సుడిగాలే చుట్టి వస్తావు, లోకమంతా సుడిగాలే చుట్టి వస్తావు. ఆ కొబ్బరిని మూటకొచ్చి మోసుకొస్తావు. అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా. అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా. మట్టిలోన రత్నాలను వెలికితీస్తావు, ఈ మట్టి మనసు బతుకుమారి రాగం రాస్తావు. మట్టిలోని రత్నాలను వెలికితీస్తావు, ఈ మట్టి మనసు బతుకుమారి రాత రాస్తావు. రాత గుండెనైనా మార్చరాగమైతావు, రాతి గుండెనైనా మార్చరాగమైతావు. జాతి మేలుకొల్ప చైతన్య గీతమవుతావు. అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా. అభిప్రాయం ఈ మీడియా మొదట ఎదురుగా ఉన్నట్టుగా డైరెక్ట్గా నాకున్న ఆలోచన నేను చెప్పేస్తాను. క్లాస్లో నేను నిల్చుని ఉన్నాను, మీరందరూ కూర్చుని ఉన్నారు. నాకు ఒక ఆలోచన వచ్చింది, లేకపోతే నేను ఏదో ఇన్నోవేటివ్గా చెప్పాలనుకున్నాను. నా పుస్తకం చదివాను, నేను చెప్పాలనుకుంటున్నాను. అది మీకు నేరుగా చెప్పేస్తాను, కమ్యూనికేట్ చేసేస్తాను, ప్రసారం చేస్తాను. ఇది నేరుగా మనం కమ్యూనికేట్ చేసే పద్ధతి. ఇది క్లాసులో ఉన్నప్పుడు ఎదురెదురుగా మనం ఉన్నప్పుడు డైరెక్ట్గా మనం కమ్యూనికేట్ చేసేస్తాం. కానీ ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి నుండి మనకి ఆ ఆలోచన, ఆ అభిప్రాయం మనకు తెలియాలి. అంటే పూర్వపు రోజుల్లో మీరు చిన్నప్పుడు ఐ మీన్ మీరు రామాయణం, భారతం లాంటివి కానీ ఆ రాకెట్ ఎలా వెళ్ళింది, ఎన్ని గంటలు వెళ్ళింది, ఎంతమంది చనిపోయారో తెలిసిన పరిస్థితిలోకి ఈరోజు వచ్చాం. అయితే ఈ సోషల్ మీడియా చాలా మంచి ఆలోచనతో వచ్చింది. ఈరోజు ఒక సామాన్యుడు తన భావాన్ని, తన ఆలోచనని ప్రకటించుకోవడానికి, ఈ సమాజాన్ని చెప్పడానికి ఉపయోగపడే ఆయుధంగా ఈరోజు తయారైంది. అంతవరకు మనం దాన్ని అభినందించాలి. అటువంటి సోషల్ మీడియా ఎంతవరకు ఈ సమాజం ఉపయోగపడుతుంది, ఎంతవరకు నష్టం చేస్తుంది అన్న దాని మీద కూడా మనము ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం ఈరోజు ఉంది. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా అనేది ప్రధానంగా యువత చేతుల్లో ఉంది. అంటే ఒక ఫేస్బుక్ అవ్వచ్చు, కానీ ఒక వాట్సాప్, ఒక ఇన్స్టాగ్రామ్, ఇలాంటి పరిస్థితుల్లో మనం దాన్ని ఎలా వాడుకోవాలి అనే దాని మీద మనకి రోజు చూస్తున్న పరిస్థితులు ఏం జరుగుతున్నామా ఒకసారి వినాలి, తెలిసిపోతుంది. మన ఒక మంచి బిజినెస్ ఎవరైనా దాంట్లో బిజినెస్ సక్సెస్ చేస్తే మన సోషల్ మీడియాలో పెడితే ఈరోజు ప్రపంచ దేశాలకు తెలిసిపోతుంది. ఒక గ్రామీణ ప్రాంతంలో తయారవుతున్న అగరవత్తు నుండి మనం ఇంతకుముందు మన ఊర్లో ఏం జరిగింది, ఏం దొరికింది ఎవరికి తెలిసింది కాదు. మన పొలంలో పండించినటువంటి ఆకుకూర, తోటకూర కూడా ఆర్గానిక్ కూర అమ్ముతున్నామంటే ఈరోజు ప్రపంచానికి తెలిసిపోతుంది. అంటే ఒక బిజినెస్ అవ్వచ్చు, ఒక ఉద్యోగం అవ్వచ్చు. ఇంతకుముందు ఒక ఉద్యోగం కోసం మనం ఏదో స్టడీ సెంటర్లకో, కోచింగ్ సెంటర్లకో, ఎక్కడెక్కడికో వెళ్ళేవాళ్ళం. ఈరోజు మన సెల్ ఫోన్ పట్టుకొని లేకపోతే కంప్యూటర్ దగ్గర కూర్చొని అనేక కోచింగ్లు, అనేక మంది ప్రొఫెసర్స్ తాలూకు ఆలోచనలు వాటిని మనం తెలుసుకోగలుగుతున్నాం. ఎంతోమంది పేద విద్యార్థులు, గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదువుకోవడానికి వేరే ప్రాంతాలకు వెళ్ళలేని విద్యార్థులు